సారీ మావా, ఈ వీడియోని ఎక్కడో బయట రికార్డ్ చేసా, బానే రికార్డ్ చేసా అనుకున్నా, కానీ ఇంటికి వచ్చాకే తెలిసింది ఇందులో నా వాయిస్ లేదు, మొత్తం మొంతా తుఫానే ఉందని. మీరేంటి ఈ వీక్ లో 3వ వీడియోనా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది కలో డ్రీమో అని కన్ఫ్యూజ్ అవ్వకండి మావా, నిజంగా నిజమే. కావాలంటే క్లారిటీ కోసం మీ చేతిని గిల్లుకోండి అని నేను చెప్పను, కానీ కమెంట్ సెక్షన్ లోకి వచ్చి అని కమెంట్ చేయండి. నేను ఇంక ఇంట్రో వేసుకుని స్టార్ట్ చేస్తా. ఈ రోజు మనం సరదాగా ఇంటర్నెట్ లో ఉన్న స్క్రాప్ మీద ఒక లుక్ వేసి వద్దాం పదండి. నన్ను ఉంచుకుంటావా, నీతో నీకు బాడీ గార్డ్ లాగా మీ ఇంట్లోనే పడి ఉంటాను, ఐ లవ్ యూ. వాడు ఏమని కమెంట్ పెట్టాడో ముందు మాట్లాడుకుందాంలే గానీ, నువ్వెందుకు అక్క చదవటానికి అంత ఇబ్బంది పడుతున్నావు? నీకు ఎలాంటి కోరికలు వస్తున్నాయో తెలుసా? విశాల్ మూవీలో వాళ్ళ వైఫ్ ని ఇలాగే ఒకడు అక్క 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 అని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతాడు కదా, నువ్వు అలాంటి నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. వాడు పెద్ద పారాగ్రాఫ్లు ఏమీ రాయలేదు కదా. పోనీ నీకు లాంగ్వేజ్ రాదా అంటే తెలుగు ఇంగ్లీషు రెండూ వచ్చు. మరి ఇంకెందుకు అక్క ముంబై నుంచి వచ్చిన తెలుగు హీరోయిన్ లాగా మాట్లాడడానికి అంత ఇబ్బంది పడుతున్నావు? నాకు నైట్ షూటింగ్ టైం అయింది, టాటా బాబ్లు, గాట్ టు గో. ఇప్పుడు వాడేమని క్వశ్చన్ చేశాడో చదువుదాం మావా. ఓకే. అక్క నన్ను ఉంచుకుంటావా, నీతో నీ బాడీ గార్డ్ లాగా మీ ఇంట్లోనే పడి ఉంటాను, ఐ లవ్ యూ. హేరో అక్క అంటున్నావు, ఉంచుకో అంటున్నావు, ఐ లవ్ యూ అంటున్నావు. 10th ఎప్పుడు పాస్ అయ్యావు, కరోనాలోనా? లేదంటే పుష్ప మూవీలో శ్రీవల్లి ఫ్రెండ్ క్యారెక్టర్ కి పెద్ద ఫ్యాన్ వా? అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ప్రపంచంలో అందరిది ఒక బాధ అయితే వీడిది ఒక బాధ. దెంగి తిన్నంత తిని మళ్ళా పెళ్లి కొడుకునే దావతీయవా అని అడుగుతావా? పెళ్లి కొడుకునే దావతీయవా అని అడుగుతావా? ఎవరు పెళ్లి, ఎవరెళ్లారు, అసలు ఆ పెళ్లిలో ఎవరు అలా బిహేవ్ చేశారు? కనీసం ప్రూఫ్ గా పెళ్లి కార్డు కూడా చూపించడు వీడు. పెళ్లికెళ్ళింది నువ్వే కాబట్టి వాడికి పర్సనల్ గా కాల్ చేసి నువ్వే అడుగు, అంతేగాని ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టి మమ్మల్ని అందరిని ఎందుకు అంటావు? మేము ఆ పెళ్లికే రాలేదన్నా బాబు. ఇంతకీ మనలో మన మాట, పెళ్లి కొడుకు బానే రిసీవ్ చేసుకున్నాడా అన్న? ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కొంతమంది గుడ్డ పప్పలకి నేను హెల్మెట్ పెట్టుకున్నా, మాస్క్ పెట్టుకున్నా, మొహం కూడా కనిపించదు, కానీ బ్యార్మని చూసేస్తారు. ఏంట్రా చూసేస్తున్నారు మీరు, ఏంట్రా కనిపిస్తుంది మీకు? ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది అంటే రీల్లో ఏదో ఉండే ఉంటది అనుకున్నాను. అయినా తను అంటుందని కాదు గానీ నేను కూడా చూసా. ఏముందని రా అక్కడ, ఏమీ లేదు కాంటెంట్. నేను వస్తాను బాబు. నల్లరి చేస్తే భరించాలి, తప్పు చేస్తే మందలించాలి, మారం చేస్తే తెగించాలి, విసిగిస్తే సర్ది చెప్పాలి. అంతా బానే ఉంది కానీ మరి మాట వినకపోతే? ఆ కుర్చీని మార్చబెట్టి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? ఇప్పుడు నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఇలాంటి తేట పనులు చేస్తున్న కొంతమందిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ రీల్ కి 2 వెర్షన్స్ రాసుకున్నాను మావా, 2 చూద్దాం. ముందుగా ఫస్ట్ వెర్షన్. కొంచెం సేపు కట్నం విషయం పక్కన పెడితే, పాయింట్ నెంబర్ 1, ఎటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయకుండా అమ్మాయి పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో అని అడగాలక్క నువ్వు ఒక అమ్మాయిగా. పాయింట్ నెంబర్ 2, సొసైటీలో ఇలాంటి క్వశ్చన్ అడిగే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు మావా. ఏదో మనకేమీ చేతకానట్టు వీళ్ళు తెచ్చిన కట్నం డబ్బులతోనే తిని తిరుగుతున్నట్టు చెప్తారు. మీరు తెచ్చేది కొంత అయితే తర్వాత నుంచి మేము మిమ్మల్ని చూడాల్సింది కొండంత. పాయింట్ నెంబర్ 3, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వాడికి కాదక్క దమ్ముండాల్సింది. ఆస్తి అంతస్తు లేకుండా గవర్నమెంట్ జాబ్ లేని వాడిని కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీనికి కావాలక్క దమ్ము. చివరిగా నేనేం చెప్తున్నాను అంటే, పిల్లతో పాటు అడిషనల్ గా ఏమైనా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, తీసుకోవడంలో తప్పేం లేదు. అలా కాదు నాకు అమ్మాయితో పాటు ఖచ్చితంగా ఇంత కట్నం కావాలి అని డిమాండ్ చేస్తే వాడికి ఆస్తి ఏంటి, అమ్మాయిని కూడా ఇవ్వకండి, ప్రాబ్లం సాల్వ్ కదా. ఇప్పుడు మనం ఇదే రీల్ కి సెకండ్ వెర్షన్ కూడా చూద్దాం. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? మా ఇంటికి మీలాంటి మహాలక్ష్మి వస్తుంటే కట్నం ఎందుకు చెప్పండి? ఇలా రోడ్డంటే పోయే ప్రతి ఒక్కడికి ప్రపోజ్ చేస్తున్నావే, ఎవరు నిన్నేమనరా? ఆ అమ్మాయి పెట్టిన క్యాప్షన్ చూడండి మావా, పాపం షాక్ అయ్యాడు అంట. అవునవును, షాక్ అవక ఏం చేస్తాడు, నీలాగా ఎక్స్పీరియన్స్ లేదుగా.
అందుకే అబ్బాయిలుగా పుట్టాలి, ఏ టెన్షన్ ఉండదు. అబ్బాయిలుగా పుట్టామనుకోండి, వంట ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, లంచ్ ఏం ఉండాలి, డిన్నర్ ఏం చేయాలి. ఏంటమ్మా అబ్బాయిగా పుడితే టెన్షన్ ఉండదా? పుట్టడం ఎందుకులే, ఒకసారి వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించు. వాళ్ళు తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్, మనసులో దాచుకున్న బాధలు చూస్తే గుండె బరువెక్కుద్ది, కాళ్ళు శివరవుతాయి. మెడలో నల్లపోసలు ఉన్నాయంటే అక్కకి పెళ్ళయి ఉంటది. మరి ఇంకా అబ్బాయి ప్లేస్ లో ఉండి ఆలోచించడం దేనికి? కొంచెం క్లోజ్ గా మీ హస్బెండ్ ని అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది కదా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుస్తుంది. అక్కకి వంట చేయటం, టీ కాఫీలు చేయటం ఇబ్బందిగా ఉందంట. అందుకని అబ్బాయిగా పుడితే ప్రశాంతంగా ఉంటదని రీల్ చేసి పెట్టింది. ప్రామిస్ గా నీ ముఖం చూస్తే ఏం అనబుద్ధి అవ్వట్లేదు అక్క. ఇంకెప్పుడు ఇలాంటి చిల్లర కంపారిజన్ వీడియోలు పెట్టకు. ఐఎమ్ టెల్లింగ్ దట్. సాధనా నాయుడు ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే అక్క చేసే రీల్స్ క్రోమ్ కి తక్కువ, ఇన్స్టాగ్రామ్ కి ఎక్కువ అన్నట్టుంటాయి. ఒకప్పుడు ఇలాంటి డ్రెస్లు వేసుకుని డాన్స్ లేసే అమ్మాయిల్ని చూడాలి అంటే టికెట్ తీసుకుని మరి థియేటర్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సాధనా నాయుడు అకౌంట్ కి వచ్చేస్తున్నారు. అక్క చేసే కాంటెంట్ కి వచ్చే ఫాలోవర్స్ కి అస్సలు సంబంధం లేదు. కానీ అవసరానికి మించి రీచ్ రావడంతో అక్క హీరోయిన్ లా ఫీల్ అయిపోయింది. నిజానికి హీరోయిన్స్ తో ఏ ఇబ్బంది ఉండదు, కానీ హీరోయిన్స్ లా ఫీల్ అయ్యే వాళ్ళతోనే ప్రాబ్లం అంతా. ఇప్పుడు అక్క కూడా అదే కేటగిరీ కాబట్టి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంది. ఏంటది? రీసెంట్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది, అక్కడ ఒక వీడియో కూడా తీసింది. నాకు ఆ వెయిటర్ గడ్ వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాడి దగ్గర అయితే స్మెల్ కి నాకు అసలు తినబుద్ధి కాలే. ఇంకా లేచి వెళ్ళిపోయి అక్కడ పక్కనే కోకోనట్ షాప్ ఉందన్నమాట. అక్క చేసేది క్రింజ్ వీడియోస్, క్రిటిసైజ్ చేసేది మాత్రం కష్టపడే వాళ్ళని. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోవడంతో అక్క ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెట్టింది. హాయ్ గైస్, నేను యాక్చువల్ గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక వీడియో అయితే నాది వైరల్ అవుతుంది, సో దాని మీద ఒక క్లారిటీ అనేది ఇద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. అతను ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర వచ్చే స్మెల్ కానీ, ఆయన వేసుకున్న గుట్కా కానీ, ఆయన దగ్గర వచ్చి డ్రింక్ చేసిన స్మెల్ కానీ, అవన్నిటికీ నాకు చాలా అన్ఈజీగా అనిపించింది అనమాట. అక్కడ ఇప్పుడు స్మెల్ వస్తున్నా సరే అక్కడ కూర్చుని తినాల్సిందే అక్క అని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఈ విషయాన్ని ఆ వీడియోలో ఎక్కడో ఒక చోట మెన్షన్ చేసి ఉంటే సరిపోయేది కదా అంటున్నా. పోనీ నీకు వీడియో లెంత్ ప్రాబ్లమా అంటే 20 సెకండ్లు నడుమూపి డాన్స్ చేసే ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు కదా, నువ్వు చేసేది వ్లాగ్, కావాల్సినంత సేపు మాట్లాడొచ్చు. పోనీ నిజంగానే నువ్వు మర్చిపోయావు అనుకుందాం, కనీసం కమెంట్ చేసి దాన్ని పిన్ చేసి ఉన్నా సరిపోయేది కదక్క. కానీ నువ్వు చెయ్యవు, ఎందుకంటే అన్ని నీకు తెలిసే జరుగుతాయి కాబట్టి. ఇప్పుడైనా ఎందుకు రిప్లై ఇచ్చింది అనుకుంటున్నారు? మ్యాటర్ మీడియా వరకు వెళ్ళింది మావా. దీంతో బ్యాడ్ నేమ్ వస్తే సినిమా ఛాన్సులు పోతాయేమో అనే భయంతో ఇప్పుడు సారీ చెప్పింది. కనుక సారీ, నేనైతే అసలు ఆ వేలోనే చెప్పలేదు. ఈ అక్క ఏమని టెక్స్ట్ పెట్టిందో చూడండి మావా. పెళ్ళయ్యాక పిల్లల్ని కనాలా, పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకోవాలా? మొత్తానికి ఎప్పుడు ఆ మింగిలాట యావే కావాలంట. మీకు ఒక వ్యక్తిని చూపిస్తా, నిజంగానే సెలబ్రిటీకి చాలా కష్టాలు ఉన్నాయి బ్రో, వాళ్ళపై తీసుకుని బ్రో. ఒరే యాంకర్ డాన్సర్ తేజ, నువ్వు సెలబ్రిటీని అని చెప్పుకోవటం ఇంకా మానవేంట్రా? చూడండి మామ, వీడి ఐడియాలు ఎంత ఇల్లాజికల్ గా ఉంటాయంటే, ఈ ఫూగ్గాడికి ఏం తెలియనట్టు నడుచుకుంటా వెళ్తుంటే ఎవడో వీడిని చూసి సెలబ్రిటీ అని గుర్తుపట్టి వీడియో తీస్తున్నాడంట. వాడెవడో రికార్డ్ చేసుకుంటే నీ పేజ్ లో ఎలా పోస్ట్ చేసుకున్నావురా పిచ్చిపూక? జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వచ్చాను ఫ్రెండ్స్, గ్లూకోజ్ పెట్టిరు, అది 2 hours నుంచి అయిపోతలేదు, ఏం చేయాలో అర్థం అయితలేదు. అక్క నీకు బెడ్ ఇచ్చింది రెస్ట్ తీసుకుంటావని, రీల్ తీసుకుంటావని కాదు. నువ్వేమో వరాలిచ్చే సాయిబాబా లాగా చెయ్యి అంత పైకి లేపు కూర్చుంటే ఎక్కడవుతుంది? ఒక పంచే చేతుకున్న పైపు తీసి నోట్లో పెట్టుకుని గటగట తాగే, తొందరగా అయిపోద్ది. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇదేంటక్క, మొన్నటి వరకు బట్టలు తగ్గించారేమో అనుకున్నాను, ఇప్పుడు పూర్తిగా వేసుకోవటమే మానేశారా? చెట్టుకి చీర కడితేనే బయట కొంతమంది ఆగట్లేదు ఎదవలు, నువ్వు వేగంగా కాగితాలు చుట్టేసుకుని వచ్చేసావు. పైగా నడుమూపుతూ డాన్సులు ఒకటి, కొంచెం ఫరకమన్నా ఫోటోగ్రాఫర్ కి ఫండగే ఖతం. ఇలాంటి వీడియోలు తీయొద్దు అని నేను చెప్పట్లే, తీస్తే తీసుకో, అది నీ దొరద. కానీ దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయకు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని క్రోమ్ లో కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అందులో పోస్ట్ చేసుకో. అప్పుడు నీకు ఇంటర్నేషనల్ వైడ్ గా రీచ్ వస్తుంది. ఈ అమ్మాయి ఇదేం రోత, నీకంటే కొంచెం స్వాతి నాయుడే మంచి బట్టలు వేసుకుంటది కదక్క. నాన్న సాంబార్లో ములక్కాయలే లేదా? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి మామ. అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కమెంట్ లో ఉంటాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. అన్ని బాగుంటే నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. బాయ్.